అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ సీరియల్ ఓ జడ అమ్మాయి, రచన అరవింద గారు. ఇప్పుడు మనం 9వ భాగంలోకి వెళ్తున్నాం. వదిన మాటలకి ఇదివరకులాగా నవ్వలేకపోయాను. నేను మారానా? వదిన మారిందా? ఇద్దరు మనుషులు ద్వేషించుకోవటం ఇలాగే మొదలవుతుందా? పెళ్లి చేసుకోవాలని నాకు మాత్రం లేదు. పెళ్ళైతే చాలు, జీవితం సుఖంగా గడిచిపోతుంది అని నమ్మకం లేకపోవటం నా తప్ప? నాకు నచ్చినప్పుడే చేసుకుందామనుకోవటం నేరమా? వదిన, నీకెందుకమ్మా నా మీద అంత నిర్దయ? ఈ ఇంట్లో నేను ఉండలేను అని నా చేత అనిపించకమ్మా. ఈ ఇంట్లో పుట్టాను, పెరిగాను. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాలనిపించే బంధాన్ని నన్ను నిలుపుకొని అమ్మా. తల్లి లేని పిల్లని అనుకున్నావు కదా, ఆ ఆర్ద్రత నీలో తరిగిపోనీకమ్మా. నేను మాత్రం ఈ మధ్య ఇంటికి దూరం అయిపోతున్నాను. రేపటి నుంచి ఎక్కడికి వెళ్ళను. నాకు ఈ నాన్న, అన్నయ్య, వదిన చాలు, ఇంకెవరూ వద్దు అనుకున్నాను. అమెరికా లేదు, గిమెరికా లేదు, నేను ఎక్కడికి వెళ్ళను. ఎవరైనా ఇల్లరికం వస్తారేమో చూడు, నేను ఇక్కడే ఉంటాను వదిన. మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. పోనీ మురారి అన్నాను నవ్వుతూ. వాడికేమంత కర్మ పట్టలేదు అంది వదిన జాజిమాలను పంటితో తుంపుతూ. ఎప్పుడూ వేళాకోళమేనా అన్నాడు అన్నయ్య సీరియస్గా. అప్పుడు నాన్న రావటం నాకెంతో హాయిగా అనిపించింది. వాకింగ్ స్టిక్ స్టాండ్కి తగిలించారు, చెప్పులు మూల విడిచారు, సోఫాలో కూర్చున్నారు. కొంచెం మంచినీళ్ళు అమ్మా అన్నారు. వదిన లోపలికి వెళ్ళింది. నాన్న నా వైపు చూస్తూ, చూసావా తేలిగ్గా అలసిపోతున్నాను అంటే వార్ధక్యం ముంచుకొస్తోందన్నమాట. బరువు బాధ్యతలు పూర్తిగా దింపేసుకోవాలి అన్నారు. నాన్నతో వాదించి చాలా రోజులైంది. ఇప్పుడు మీకేం బరువు బాధ్యతలు ఉన్నాయి? హాయిగా ఇల్లు వాకిలి కట్టుకుని రిటైర్ అవ్వబోతున్నారు. అన్నయ్య బజారు పనులన్నీ చేస్తూనే ఉన్నాడు. కోడలన్నీ చేతికి అందిస్తోంది, వేళకు అమరుస్తోంది. నా ఖర్చు కూడా మీకు లేకుండా నేనే సంపాదించుకుంటున్నాను అన్నాను. సంభాషణ ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుసు. కొడుకు ఉద్యోగస్తుడైతే బాధ్యత తీరిపోతుంది కానీ కూతురు ఉద్యోగంలో చేరినంత మాత్రాన తల్లిదండ్రుల బాధ్యత తీరదు అన్నాడు అన్నయ్య. మరి ఏం చేస్తే తీరుతుందట అన్నాను వీలైనంత వెటకారంగా. వదిన అందించిన మంచినీళ్ళు తాగి కూర్చో అమ్మా అన్నారు నాన్న వదినతో. వదిన కూర్చుంది. మాధవరావు ఇంటి నుంచే వస్తున్నాను. ఈవేళ వాళ్ళ ఇంటికి అతని ఫ్రెండ్ కృష్ణమూర్తి వచ్చాడు. అతడు బావమరిది కొడుకు స్టేట్స్లో ఇంజనీర్గా ఉన్నట్ట. వారం 10 రోజుల్లో ఈ ఊరు వస్తాడు. అతడు మంచి పెళ్లి కొడుకు. 2 సంబంధాలు ఉన్నాయట. చూసుకుని నచ్చిన సంబంధం చేసుకుని పిల్లని వెంట తీసుకుపోతాడట. మీ శైలాకు చూడరాదా అన్నాడు మాధవరావు. వాళ్ళకి కట్నాలు అక్కర్లేదు, మంచి ఫ్యామిలీ. అమ్మాయి అందంగా ఉండి చదువుకున్నదైతే చాలన్నాడు కృష్ణమూర్తి. వాళ్ళ బావమరిదితో నాకు పరిచయం ఉంది, మంచివాళ్లే, ఫోటో కూడా ఇచ్చారు అంటూ నాన్న షర్టు జేబులోంచి ఒక కవర్ తీసి దానిలోంచి ఒక ఫోటో లాగి అన్నయ్యకి ఇచ్చారు. అయితే నాన్నకు కూడా మురారి నచ్చలేదన్నమాట. ఇదంతా వదిన ప్రయత్నమే. చూడండి, అమెరికా పెళ్లి కొడుకులు ఎంత మంచివాళ్ళో. కట్నం అక్కర్లేదు. మన ఇండియా పెళ్లి కొడుకులకే భార్య ఎలా ఉన్నా పట్టించుకోరు. ఫ్రిడ్జు, స్కూటరు, గోద్రేజ్ బీరువాలు వస్తే చాలు, వాటి కోసం అలకపాన్ పెక్కుతారు అన్నాను. బాగానే ఉన్నాడు అన్నాడు అన్నయ్య ఫోటో తను చూసి వదినకిస్తూ. వదిన చూసి నాకు ఇచ్చింది. నేను చూడకుండానే నాన్నకు అందించాను. అన్నయ్య వదిన నా మొహంలోకి చూస్తున్నారు. చూడు అన్నారు నాన్న. వచ్చినప్పుడు చూస్తానులేండి అన్నాను. సత్యభామ అన్నాడు అన్నయ్య. తర్వాత చూస్తుందిలేండి, అందరి ఎదుట ఎలా చూస్తుంది అంది వదిన. దానికేమిటి, ఇప్పుడే చూస్తాను. మ్యాగజైన్స్లో అడ్వర్టైజ్మెంట్స్ ఎన్ని చూడటం లేదు అంటూ నాన్న చేతిలో ఫోటో తీసుకుని చూశాను. స్టైలిష్గానే ఉన్నాడు, దిలీప్ కుమార్లా ఉన్నాడు అంటూ ఫోటో టేబుల్ మీద పడేశాను. కళ్ళు కనిపించడం లేదా? సల్మాన్ ఖాన్లా ఉన్నాడు అన్నాడు అన్నయ్య. ఇక్కడికి వస్తే చూడటానికి రమ్మంటాను. ఏమంటావు శైల అడిగారు నాన్న. అమెరికా వెళ్ళిన వాడు కూడా ఎవరో 2-3 అమ్మాయిల్ని చూసి అందులో ఒకరిని చేసుకోవటానికి సిద్ధపడుతున్నాడంటే ఏమనుకోవాలి అన్నాను. వివాహాలు దైవ నిర్ణయం, లేదా లాటరీ, లేదా అతడు చూస్తున్న 3 సంబంధాలు కూడా ఉత్తమమైనవి అనుకోవాలి అన్నాడు అన్నయ్య. అట్లాగైతే పై సంగతులే తెలుస్తాయి. అమెరికాలో ఉంటున్నాడు, దక్షిణ నాయకుడో, కాసనో వానో, దేవదాసో ఎలా తెలుస్తుంది అన్నాను. బాగా తెలిసినవాడు నచ్చడు మీకు, అందుకే ఆడపిల్లలకు బుద్ధి జ్ఞానం రాకుండానే పెళ్లి చేసేయాలన్నారు పెద్దవాళ్ళు. తెలిసిన వాళ్ళకి చెప్పచ్చు, తెలియని వాళ్ళకి చెప్పచ్చు. ఈ మధ్య రకం వాళ్ళతోనే వస్తుంది అవస్థ అంతా. అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. ఇది జీవితం, కల కాదు.
కథ కాదు అన్నాడు అన్నయ్య. కథ కాదు, కథ కాదు, ఇది జీవితం. అందుకే ఇంత మథనం. నాన్న అన్నయ్య చెప్పిన మాట వినటమే మంచిదా? అమ్మాయిలు వెతుక్కుంటే దొరికేవాడు, ఆకర్షించేవాడు మోసగాడై ఉంటాడా సురేన్లాగా? సురేన్ మంచివాడేనేమో. చెడ్డ స్నేహాలు ఉన్నప్పుడు మంచివాడు ఎలా అవుతాడు? ఎంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుని సుఖంగా ఉండటం లేదు. అందరూ కలిసి నన్ను భయపెడుతున్నారు. మంచి సంబంధాలు తప్పిపోతే పెళ్ళి కాదని, పెళ్ళి కాకుండా వండిపోతానా? మూడులా ఎడారిలా ఒంటరిగా. వచ్చేవాడెవరో రాని చూద్దాం. సరే రమ్మనండి అన్నాను. ఇక 3 రోజులు గడిచాయి. బుధవారం వచ్చింది. ఇంకా ఊర్వశి లేదు, కళాంజలి లేదనుకుంటున్నాను అన్నం తింటూ. నేను ఊరికే అన్నాను అమెరికాలో ఉన్న ఇంజనీర్ వస్తాడని. ఆ మాట నిజమైపోయింది అంది వదిన. సంతోషపడుతుందో అసూయపడుతుందో తెలియటం లేదు. అప్పుడే అంతా అయిపోయినట్టు మాట్లాడుతున్నావు అన్నాను. అవును, వాళ్ళకి కట్నాలు అవసరం లేదు, నువ్వు బాగుంటావు, ఇంకేమిటడ్డు అంటూ వదిన. నవ్వాను నేను. ఆ 2 అమ్మాయిలు నాకంటే బాగుండొచ్చు. అందం చూసే వాళ్ళ కళ్ళల్లో ఉంటుంది. కట్నం వద్దంటారు కానీ వదిన కుటుంబ గొప్పలు, మామగారి పొజిషను, ఆస్తి, ఉద్యోగం, కార్లు చూసుకుంటారు. నేను ఎక్కడికో ఎగిరిపోవాలనుకోవట్లేదు వదిన అన్నాను. అయితే ఏమంటావు? మనకు మాత్రం ఏం తక్కువ? నీ పెళ్లి కోసం 1,00,000 బ్యాంకులో ఉంది కదా, మీ అమ్మమ్మ ఇచ్చింది, నీకే 2,00,000 ఆస్తి ఉంది అంది. ఇప్పుడు నేనేమీ అనటం లేదు అని లేచి కడుక్కున్నాను. తుడుచుకుంటూ, నువ్వు ఇంటీరియర్ డెకరేషన్ కోర్సులోనో డ్రెస్ డిజైనింగ్లోనో చేరరాదు, మరిద్దరం కలిసి ఓ బోటికి పెడదాం అన్నాను. నాకు అలాంటి కోరికలేం లేవు అంది. మర్చిపోయాను, నాకు మేనకోడల్ని ఎప్పుడు ఇస్తున్నావు అన్నాను నవ్వుతూ. నాకు అమ్మాయి వద్దు, అబ్బాయే కావాలి అంది తను కూడా నవ్వుతూ. నువ్వు ఆడ ఎంసీపీవి అని స్కూల్కి బయలుదేరాను. స్కూలు చేరాక సునంద కోసం వెతికాను. ఇంకా రాలేదన్నారు. ఇంటర్వెల్లో కనిపించింది. సుజీకి ఉద్యోగం దొరికింది అంది. అంత త్వరగానా అన్నాను. చిన్న యామిషన్ ప్రెసిడెంట్ గోపాల్ గారు కదా, వాళ్ళ కంపెనీలో స్టెనో వేకెన్సీ ఉందట, సుజీకి ఇవ్వటానికి ఒప్పుకున్నారట అంది. మా సుజీ ఇక్కడ నిలబడుతుందా? ఏమో, నిన్ను చాలాసార్లు అడగాలనుకున్నాను సునంద. నీకు ఇంకో తల, ఇంకా 2 చేతులు ఉన్నాయని నాకు చూపించమని అన్నాను. నా దగ్గర మహత్తులేం లేవు, నేను మామూలు మనిషిని అంది సునంద. నువ్వు శనివారం రాయి మా ఇంటికి, మంచి పిక్చర్ ఉంది, వెళ్దాం. నీకు ఫోటోలు నేను తీస్తాను, నా దగ్గర మంచి కెమెరా ఉంది అంది. సరేనన్నాను. ఇంటికి వస్తూ స్వీట్ షాప్లో కాజు బర్ఫీ, కాజు పకోడీ కొన్నాను. కాజు బర్ఫీ వదినకిష్టం, పకోడీ అన్నయ్యకి ఇష్టం. 2 జీడిపప్పుతో చేసినవే, ఇద్దరిష్టం ఒకటే అన్నమాట. అందుకే ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు. నా పిచ్చి ఊహలకి నేనే నవ్వుకున్నాను. ఇప్పుడెందుకు అంది వదిన స్వీట్స్ అందుకుంటూ. వదిన భుజం మీద చెయ్యేశాను. ఇంకో చేత్తో తన చెయ్యి అందుకుని, సంధి కోసం నిన్ను మంచి చేసుకుందామని అన్నాను నవ్వుతూ. వదిన కళ్ళు వాల్చుకుంది. ఆ కళ్ళల్లో తడుందేమో మరి. అన్నయ్య వచ్చాడు. సినిమాకి వెళ్దామంటే సరే అన్నాడు. వదిన అందరికీ నేను తెచ్చిన పలహారం ఇచ్చింది, తింటున్నాం. నాన్న ఇంకా వాకింగ్కి వెళ్ళలేదు. గది బయటకు వచ్చి, ప్రసాదరావుని ఎవరో కొట్టారట, హాస్పిటల్లో ఉన్నాడు, చూసొస్తాను అన్నారు. అరే, రాంబాబు కనిపించాడు, నాకేం చెప్పలేదే అన్నాడు అన్నయ్య. ప్రమాదం తప్పిందట, కంపెనీ గొడవలు, లేబర్ కొట్టించారనుకుంటున్నారు. నేను కూడా వస్తాను అన్నాడు అన్నయ్య. ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళారు. మేము సినిమాకి వెళ్ళలేదు. ఇక అమెరికా అతను ఆదివారం వస్తాడని కబురు తెలిసింది. సో శనివారం సునంద ఇంటికి వెళ్ళటానికి అభ్యంతరం లేదు. మిస్ ఇండియాగా సెలెక్ట్ అయ్యి అమెరికా వెళ్ళటం గొప్ప, పెళ్లి చేసుకుని మొగుడు వెంట వెళ్ళటం గొప్ప. నేను ఇంకా చదువుకోవాల్సింది. వినీత స్కాలర్షిప్తో అమెరికా వెళ్ళింది, అది గొప్ప. అమెరికాలో లైఫ్ ఎలా ఉంటుంది? అక్కడ కూడా వంకాయలు, గోంగూర దొరుకుతాయట. వండటం, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినటం, తాగటం. ఎవరి కారు వాళ్ళకు ఉంటుందట. అన్నయ్య కారు ఎప్పుడు కొంటాడో. ప్రతి వీకెండ్ అవుటింగ్ ఉంటుందట. అమెరికాలో చాలా వండర్స్ ఉన్నాయి. నయాగరా ఫాల్స్, ర్యాకిన్, డిస్నీ ల్యాండ్. తిరగటం స్వర్గం. అక్కడ భర్తలు ఇక్కడ భర్తల్లాగే ఉంటారా? భార్యాభర్తలు ప్రేమించుకుంటూ స్వేచ్ఛగా కూడా ఉండగలరా? ఉండలేక విడిపోతారా? ఆదివారం ఏ చీర కట్టుకోవటం, ఏ చీర కట్టుకున్నా బాగుంటావు. అతడు నాకు నచ్చుతాడా? నచ్చకపోతే ప్రశ్నే లేదు. శైలకు పెళ్ళి కాదు, ఇలాగే షిఫాన్లు, జార్జెట్లు కట్టుకుంటూ జుట్టు నెరిసిపోతుంది. అపరంజి పిల్లలే నా పిల్లలు అనుకుంటాను అనుకుంది. ఇక స్కూల్ నుంచి రాగానే వదిన కాఫీ ఇచ్చింది. మాలతి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, అవియల్ చేయటం చెప్తాను రమ్మంది, ఇప్పుడే వస్తాను అంది. గార్డెన్లోకి వెళ్ళాను. వదిన చెట్లు బాగానే పెంచుతోంది. మెట్ల పక్క మెట్ట తామరలు బాగా పూస్తున్నాయి. వెనకాల కూర మొక్కలు వేసింది. అరటి చెట్టు గెలవేసింది. ఎవరో గేటు చప్పుడు చేశారు. అక్కడ నిలబడి
వెళ్ళాను. నీలం షర్టు వేసుకున్నాడు. శైలజ మీరేనా? ఓ కవర్ అందిస్తూ అడిగాడు అతను. అవునని ఆ కవర్ అందుకున్నాను. కవరు పెద్దదే, ఏమిటై ఉంటుంది? హాల్లోకి వచ్చి కవర్ చింపాను. ఫోటోలు సురేన్ పంపాడా? ఆ రోజు సురేన్ తీసిన ఫోటో ఎంత బాగుంది! నేనేనా? అందాల రాణిలాగే. సంతోషం పొంగిపోతుంటే ఇంకో ఫోటో తీశాను. నేనేనా? కాదు కాదు, నేను కాదు, ఎవరిదో ఫోటో బికినీలో. ఇదేమిటి మొహంలో నా పోలికలు ఉన్నాయి? చి, ఇదేమిటి ఇంకా ఏవో. నా కాళ్ళల్లో వణుకు, గుండె ఆగి మళ్ళీ 10 రెట్లు వేగంతో ఫోటోలు జాగ్రత్తగా పట్టుకుని నా గదిలోకి పారిపోయాను. నా కళ్ళ ముందు చీకటి చీకటి, లోపల బయట అంతా చీకటి. చూడొద్దు అనుకుంటూనే చూశాను. ఇంకో ఫోటో నెత్తి మీద ఎవరో కొట్టినట్టు మూర్ఛపడిపోవాలనిపించింది. కానీ తెలివిగానే ఉన్నాను. కాగితం మీద ఏదో రాసింది. ఈ ఫోటోలు ఇంకెవరూ చూడకూడదనుకుంటే 10,000 కావాలి. 3 రోజులు టైం ఇస్తున్నాను. సోమవారం సాయంత్రం 4 గంటలకి స్కూల్ దగ్గర పార్కులో కలుసుకో. ఎవరి పని ఇది? సురేన్ని ఇలా చేస్తాడా? కాదు. కపూరా? మరి సురేన్కి తెలుసా? అది నేను కాదు. ఇది అన్యాయం. నాన్నకి అన్నయ్యకి తెలిస్తే, ఇవి చూస్తే నేను తలెత్తుకోగలనా? అంతకంటే చస్తేనే నయం. జ్వరం వచ్చినట్టు లోపల వణుకు. పడుకున్నాను. ఏమిటి చేయటం? ఒకటే పెద్ద ప్రశ్న. 10,000 ఇచ్చేస్తే? వాడు ఇంటికే వచ్చాడు. ఇల్లు తెలుసు, స్కూల్ తెలుసు. ఎట్లా? నా బ్యాగ్ వదిలేశాను. ఎవరు తీశారు? అవి నావి కావు. అది నేను కాదు. ఎందుకు ఇవ్వాలి డబ్బు? ట్రిక్ ఫోటోగ్రఫీ అని ఎవరికి చెప్పటం? ఆ రోజు మేకపోతు గాంభీర్యంతో పారిపోయి వచ్చాను. ఇవ్వకపోతే మళ్ళీ ఇంటికి వస్తాడా? నాన్నకు తెలియకూడదు. అయ్యో, నా కూతురు ఇలా చేసింది ఏమిటి అనుకుని దుఃఖపడకూడదు. అన్నయ్యకి చెప్తే సునంద, ఎవరేం చేస్తారు? పోలీసులకి చెప్తే ఈ పని సురేం చేశాడని రుజువేమిటి? పోలీసులు కూడా ఇలాంటి వాళ్ళతోనే కలుస్తున్నారు. గండం గడిచిందనుకున్నాను. ఇది పెద్ద సుడిగుండం. 10,000 కాదు, 20,000 ఇచ్చిన వాళ్ళు మళ్ళీ నా జోలికి రాకుండా ఉంటారా? నమ్మడానికి లేదు. ఏదో సినిమాలో లాగా జీవితాంతం వెంటాడతారా? మరి జీవితమే అంతమైపోతే? సురేన్ని కలుసుకోవాలి. శనివారం రమ్మంది సునంద. ఇది అతడితోటే మొదలైంది. ఇంట్లో ఉంటాడా? ఊర్వశికి వెళ్తే అక్కడ మళ్ళీ కాలు పెట్టను. మళ్ళీ లేవకుండా నిద్రమాత్రలు మింగేస్తే స్కూల్ దగ్గర చిన్న పార్క్ అది. మార్నింగ్ వాకర్స్ వెళ్తూ ఉంటారు. 4 బెంచీలు ఉన్నాయి. ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఎవరికైనా అయిందా? సుందరి గిరిజ బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుతోంది. కల్పన టీవీ సీరియల్స్ కోసం అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళిందట. వాళ్ళకి సెక్స్ అనుభవాలు ఉంటాయా? సునంద చెప్పినట్టు నాది ఆ లైన్ కాదు. ఆ ఆలోచనలు నాకు అనవసరం. ఎవరు సాయం చేయగలరు? సుజీ ఏమైనా ఎవరి పనో ఇది చెప్పగలదా? శనివారం రమ్మంది సునంద. వెళ్ళాలి. సురేన్ అడగాలి. 3 రోజులు టైం ఉంది. వదినతో మాట్లాడలేదు. పడుకునే ఉన్నాను. సాయంత్రం నాన్న అన్నయ్య వచ్చారు. నేను బయటికి వెళ్ళలేదు. తలనొప్పిగా ఉందట. పడుకుంది అని చెప్పింది వదిన. ఆ డబ్బు వాళ్ళ మొహాన పారేస్తాను. పీడ వెరగడవుతుంది. అవ్వదు. బ్లాక్మెయిలింగ్ మొదలవుతుంది. పుస్తకాల్లో చదవట్లేదు. ఏం చేయటం? తల తిరిగిపోతోంది. పిచ్చెక్కిపోతోంది నాకెందుకు ఇలా జరిగింది? రాత్రంతా నిద్ర పట్టలేదు. మర్నాడంతా అలాగే గడిచింది. స్కూల్కి వెళ్ళాను, కానీ ఎవరితో మాట్లాడలేదు. సునందని తప్పుకొని తిరిగాను. తనకి చెప్పటమా మానటమా అని నిర్ణయించుకోలేదు. శనివారం కోసం చూస్తోంది మనస్సు. మెదడు ఇంకా 2 రోజులు అంటోంది. నా చావుకి గేటు చప్పుడైతే భయం. స్కూల్లో ఉన్నంతసేపు భయమే. ఎవరైనా పిలిస్తే భయం. నా కోసం ఎవరైనా వస్తారేమో, పిలుస్తారేమో. రోడ్డు మీద కూడా నీలం రంగు చొక్కా చూస్తే భయం. పడుకుని కళ్ళు మూసుకుంటే వాడే నీలం షర్టు మనిషి. ఇక పిక్చర్ పొద్దున్న 10 గంటలకి యువతరం క్లబ్లో చూపిస్తున్నారు చారిటీ షో. ఏం పిక్చర్ అని అడిగాను వెళ్ళగానే సునందని. మిషన్ కాశ్మీర్కి, ఆ కలెక్షన్ కాశ్మీర్ రెఫ్యూజీ రీహాబిలిటేషన్కి వెళ్తోంది. మా డాడీ ఇంట్లోనే ఉన్నారు. సాయంత్రం ఎవరు వస్తారట. మీటింగ్ ఉంది. మనమే దూరం వెళ్ళాలి. కారులో వెళ్దాం అంది. క్లబ్ ఆడిటోరియంలో చూపిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల కోసం. యువతరం అప్పుడప్పుడు ఇటువంటి విజ్ఞానాత్మకమైన ప్రబోధాత్మకమైన షోలు ఏర్పాటు చేస్తారట. ఇంకా పిక్చర్ మొదలవలేదు. ఒక అతను స్టేజి ముందర మైకులో ఉపన్యసిస్తున్నాడు. ఈ ప్రపంచంలో రోజు రోజుకి అశాంతి పెరిగిపోతోంది. నాగరికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనిషి శాంతి సంతోషాలకు దూరం అయిపోతున్నాడు. మెదడు పెరిగిన కొద్దీ మనసు చిన్నదైపోతోంది. జాతీయ అహంకారం దేశాల మధ్య యుద్ధానికి దారి తీస్తూనే ఉంది. మతోన్మాదం ఉగ్రవాదాన్ని పెంచుతోంది. యువతను రెచ్చగొట్టి స్వప్రయోజనం కోసం, వ్యక్తిగతమైన ప్రతీకారం కోసం వాడుకుంటున్నారు కొందరు. ప్రజలలో ఆందోళన, భీతి పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. మానవుడు సాధించిన విజయాలన్నీ బూడిదలో పోసిన పన్నీరైపోతున్నాయి. ఎందుకంటే ఒకటే జవాబు: మనిషి స్వార్థపరుడైపోయాడు.
ఎదుటి మనిషిని ప్రేమించడం మర్చిపోయాడు. మనిషి తన తోటి మనిషిని ప్రేమించడం మొదలు పెడితే ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. మనిషి రుజువర్తన అలవరుచుకుని అహింసను ఆచరణలో పెడితే ఈ ప్రపంచ స్వరూపమే మారిపోతుంది. ఈరోజు ఈ పిక్చర్ చూసి మీరు ఈ సత్యాల్ని తెలుసుకుంటారని ఆశిస్తున్నాం. ఉగ్రవాదం ఎందుకు ప్రబలుతోంది? బాధ్యత ఎవరిది? మీకు మీరు ఆలోచించుకోండి. తర్వాత వెంటనే పిక్చర్ మొదలైంది. 2 గంటలు ఎలా గడిచాయో తెలియదు. పిక్చర్లో లీనమైపోయాను. పాటలు బాగున్నాయి, కథ బాగుంది, సందేశం బాగుంది. సునంద విచారం వ్యక్తం చేస్తూ కాశ్మీర్ ప్రజలకు చాలా అన్యాయం జరిగింది. ఆకలి పరపీడన తొలగించడానికి ప్రభుత్వం కావలసినంత సహకరించలేదు. అందుకే టెర్రరిజం పెరిగిపోయింది. తలుచుకుంటే చాలా బాధేస్తోంది. కాశ్మీర్ మాది అని ఊరికే నినాదాలు చేస్తే చాలా, వాళ్ళ రక్షణ కోసం జీవనం కోసం ఏ ప్రత్యేక సదుపాయాలు చేసింది ఈ ప్రభుత్వం? నిజంగా మనుషులందరూ భేదాలు మరిచి ఒకరినొకరు ప్రేమించుకుంటే ఎంత బాగుంటుంది కదూ అన్నాను. మతాలన్నీ బోధించేది అదే. సాటి మనిషిని ప్రేమించు, ద్వేషం విడిచిపెట్టు. ప్రేమ జీవితాన్ని పరిపూర్ణం చేసి ఆనందాన్ని ఇస్తుంది. ద్వేషం మనిషిని పతనం చేసి దుఃఖాన్ని మిగులుస్తుంది. సృష్టిలోంచి స్వార్థం ద్వేషం లేకుండా పోతాయా? ప్రతి మనిషిలో సంపూర్ణంగా నిర్మూలం కాకపోవచ్చు, కానీ ఒక వెలుగువలో నీడలన్నీ తమ అస్తిత్వం కోల్పోయినట్టు మానవులందరూ మానవతావాదాన్ని ప్రేమవాదాన్ని అవలంబిస్తే మనిషి బలహీనతలు మరుగున పడిపోతాయి. మనిషి పరిణామగతిని పరిశీలిస్తే మనం అటువైపే నడుస్తున్నామని స్పష్టంగా తెలుస్తుంది. ఈ సమస్యలన్నీ ఆ మహాప్రవాహంలో కొట్టుకుపోయే పూచిక పుల్లలు. స్వాతంత్రం, సమభావం, సౌభ్రాత్రం, సౌహార్ద్రం పునాదుల ఇళ్ళు లేచి జనావళికి శుభం పూచి శాంతి కాంతి కాంతి జగమంతా జయిస్తుంది. ఎవరిదో కవిత్వం చదువుతోంది సునంద. కారు డ్రైవ్ చేస్తున్న సునంద మొహం చూస్తూ ఉండిపోయాను. సునందని ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా చూశాను. ఈవేళ ఇంకో కోణం. మనిషి వ్యక్తిత్వానికి ఎన్ని కోణాలున్నాయో, సమగ్ర వ్యక్తిత్వం అంటే ఈ కోణాలన్నీ సమన్వయం చెందటమా? కారు పోర్టికో ఆగింది. దిగి లోపలికి నడిచాను. నా సమస్యను సునందకు చెప్పనా? తెలియటం లేదు. తలనొప్పి మొదలైంది. ఇప్పటిదాకా నా సమస్యను మర్చిపోయాను, అణిచిపెట్టాను. అందుకే తలనొప్పి కణతలు నొక్కుంటున్నాను. సురేన్ వస్తాడా రాడా? సునంద రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాం. అలాగున్నావేమిటి? తలనొప్పా? యాస్ప్రో వేసుకుంటావా? అన్నాను. దిండుకు ఆనుకుని కూర్చున్నాను. సుబ్బు కాఫీ తెచ్చాడు. మంచినీళ్ళు తెమ్మని ట్యాబ్లెట్ వేసుకున్నాను. కాఫీ తాగాక సునంద అల్మైరా తెరిచి కెమెరా తీసింది. సరి చేస్తూ నా వైపు తిప్పింది కెమెరా. అది చూడగానే నాలో ఏదో కంపనం, ఏడుపు వస్తుంది. వద్దు, నాకు ఫోటోలు వద్దు అన్నాను. ఎందుకొద్దు? నువ్వేగా మంచి ఫోటోలు కావాలన్నావు. చెప్పేద్దామా అని నోటి దాకా వచ్చింది. చెప్పలేకపోతున్నాను. సమంగా లేదు కెమెరా. లెన్స్ క్లియర్గా లేదు. ఫంగస్ ఏమైనా క్లీన్ చేస్తాను శైల. 10 నిమిషాలు కళ్ళు మూసుకొని పడుకో, ఇప్పుడే వస్తాను. కెమెరా బాగు చేయించి అమ్మకు మందులు కూడా తేవాలి. ఈలోగా నీ తలనొప్పి కూడా తగ్గుతుంది అంది సునంద. సరే అన్నాను. తలుపు దగ్గరగా వేసి వెళ్ళింది. తలనొప్పి తగ్గుతోంది, నిద్రపడుతోంది. ఎంతసేపు పడుకున్నానో తెలియదు. ఉలిక్కిపడి లేచాను. నా కళ్ళెదుట సురేన్ నిలబడి ఉన్నాడు. నన్నే చూస్తున్నాడు. మెత్తగా నవ్వాడు. చటక్కున పైకి జరిగి కూర్చున్నాను. చుట్టూ చూశాను. ఎవరూ లేరు. సునంద ఇంకా రాలేదా? నువ్వు ఈ గదిలోకి అంటున్నాను. ఇప్పుడే వచ్చాను. ఇవాళ నువ్వు వస్తావనుకున్నాను. నీ బ్యాగ్ ఇచ్చాడు కపూర్. నువ్వు రాకపోతే సునందకి ఇద్దామనుకుంటున్నాను. నీకోసం చూస్తున్నాను అన్నాడు. కపూర్ పేరు వినగానే పట్టలేని ఆవేశం వచ్చింది. తమాయించుకున్నాను. నేను నీకోసమే చూస్తున్నాను అన్నాను. నా కోసమా? ఆశ్చర్యపడుతున్నట్టుగాని మళ్ళీ ఆ రోజు నువ్వు తొందరపడ్డావు. నీకు తెలియదు. సుజీ మంచిది కాదు. షీఈ్ ఏ ప్రొఫెషనల్. అయితే ఎవరు మంచివాళ్ళు? నువ్వా కపూరా? కపూర్ సంగతి నాకు తెలియదు. నేను చెడ్డవాడిని అయితే కాదు. ఆ రోజు మై బ్యాడ్ లక్. నీకు తెలియదు. నువ్వంటే నాకు ఐ లవ్ యూ అంటున్నాడు. నా కోపం కట్టలు తెంచుకుంది. హ్యాండ్ బ్యాగ్లో ఉన్న కవర్ బయటికి లాగాను. ప్రేమ, లవ్. ప్రేమంటే ఇదే. ఫోటోలు విసిరాను మొహం మీదకి. ఫోటోలు తీసుకొని చూస్తున్నాడు. అతడి మొహం వివరణమైంది. ఇవేమిటి అన్నాడు. నీకే తెలియాలి అన్నాను. నాకు తెలియదు. మరెవరికి తెలుస్తుంది? కపూర్కు తెలుసా? ఏమో, కానీ నీకెంత పర్సెంట్ ఇస్తాడు? 50-50యా? నో. ఫోటోలు కనపడకుండా చేయటానికి 10,000 కావాలట. కపూర్ ఇలా చేస్తాడనుకోను. అతడికి పార్ట్నర్ ఇరానీ కావచ్చు. ఎవరైతేనే ఇది మీ ఊర్వశి పనే. నువ్వేం చేయలేవా? నేనేం చేయగలను? నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. లాభం ఉండదు. కపూర్కి కాంటాక్ట్స్ ఉన్నాయి. అదేమిటో వాళ్లే చూసుకుంటారు. ఫోటోలు తీసుకుని కవర్లో పెట్టి విసురుగా గది బయటకు వస్తున్నాను. ఆగు శైల, అది నాకివ్వు, నేను కపూర్తో మాట్లాడతాను అంటున్నాడు సురేన్.
నీకు తెలియదన్నావు కదా, ఏం మాట్లాడతావు? అతడి చేయి తోసేసి తలుపు తీశాను. హాల్లోకి అడుగు పెడుతూ చూశాను. అక్కడ సోఫాలో రాంబాబు కూర్చుని ఉన్నాడు. నమ్మలేకపోతున్నాను. అతడు నన్నే చూస్తున్నాడు. అతడి కళ్ళు ఏదో విచిత్రాన్ని చూస్తున్నట్టు, అర్థం చేసుకోలేకపోతున్నట్టు విప్పారి ఉన్నాయి. నా వెనకే సురేన్ వచ్చాడు. అర నిమిషం ఇద్దరం ఒకరినొకరు చూసుకున్నారు. సురేన్ ముఖం తిప్పుకుని వెళ్ళిపోయాడు. నేను మిగిలిపోయాను. చిచి, సురేన్తో కలిసి నేను ఆ గదిలోంచి వచ్చాను. అతడు ఏమనుకుంటున్నాడు? ప్రపంచంలో ఇంతమందిలో ఇప్పుడు రాంబాబు ఎందుకు వచ్చాడు? రాంబాబు లేచి నుంచున్నాడు. అతనిలో కెమెరా ఊపుకుంటూ సునంద లోపలికి వచ్చింది. రాంబాబుని చూస్తూనే, హాయ్ శ్రీరామ్, ఎంతసేపు వచ్చి? అతడు మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. సునంద నా చేయి పట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టింది. తను శైల, నా ఫ్రెండ్ అంది పరిచయం చేస్తూ. శైల నాకు తెలుసు అన్నాడు రాంబాబు. సునంద నా మొహంలోకి చూసింది. తల వంచుకున్నాను అవునని అర్థం ఇస్తూ. వాళ్ళింట్లో అందరూ నన్ను రాంబాబు అంటారు అన్నాడు రాంబాబు. తలనొప్పి తగ్గిందా అడిగింది సునంద. మళ్ళీ తల ఊపాను. ప్రయత్నించి నా నోట్లోంచి మాట రావటం లేదు. మీ నాన్నగారికి ప్రమాదం తప్పినందుకు సంతోషంగా ఉంది. మేనేజ్మెంట్కి లేబర్ యూనియన్కి మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి కదా, మధ్యలో వ్యక్తుల మీద దెబ్బతీస్తారెందుకో అంది సునంద బాధను వ్యక్తం చేస్తూ. రాంబాబు నవ్వాడు. అతని మొహంలో రేఖలు, చూపులు నాకు కొత్తగా కనిపిస్తున్నాయి. అతను కొత్త వ్యక్తిలా ఉన్నాడు. నాకు తెలిసిన రాంబాబులాగా లేడు. అతన్నే చూస్తున్నాను. మరి ఈ భాగం ముగిద్దాం. చివరి భాగంతో కాసేపట్లో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.